హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ బయోనిక్ క్లాసెస్. సో ఆల్రెడీ మనము ఫైలం గురించి డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. 4 ఫైలమ్స్ ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను ఫ్లాటీ హెల్మెంతిస్ వరకు. సో ఈ వీడియోలో మనం నెమటోడా నుంచే డిస్కస్ చేసుకుందాం. సో ఈ డిస్కస్ చేసుకునే ముందు నేను మీతో కొంచెం మాట్లాడాలి అని అనుకుంటున్నాను. మ్యాక్సిమము చాలా మంది అనుకుంటూ ఉన్నారు ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికి కష్టంగా ఉంటుంది, ఎలా గుర్తుపెట్టుకోవాలి, యానిమల్ కింగ్డమ్ అంటే మీకు 4 క్వశ్చన్స్ వస్తాయి అని అన్నారు. ఇవేమో చాలా ఉన్నాయి జనరల్ క్యారెక్టరిస్టిక్స్. సో వాటికి సింపుల్ మెథడ్ ఏమైనా ఉందా అంటే సింపుల్ మెథడ్ మనకు ఉంది. ఇప్పుడు ఏవైతే నేను బేసిక్ క్లాసిఫికేషన్స్ చెప్పానో బేసిక్ క్లాసిఫికేషన్ లో 8 పాయింట్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఆ 8 పాయింట్స్ మనకి రిపీట్ వస్తున్నాయి. అర్థమవుతుందా? 8 పాయింట్స్ రిపీట్ వస్తున్నాయి. జస్ట్ 5-6 పాయింట్స్ మనకి వేరియేషన్స్ అనేవి వస్తున్నాయి. అంటే దాని అర్థం ఏంటి, మీరు ఆ బేసిక్ పాయింట్స్ కానీ మనం ఒకసారి గుర్తుపెట్టుకుంటే మనకి అవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏ ఫైలంకి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక స్పెసిఫిక్ పాయింట్స్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పమంటారా మీకు? పొరిఫెరాలో స్పెసిఫిక్ పాయింట్స్ మనం ఏం చూసాం? ఆస్టియా. సీలెంట్రేటాలో స్పెసిఫిక్ పాయింట్స్ ఏం చూస్తున్నాం? నిడోసైట్స్, నిడోబ్లాస్ట్. అలాగే నెక్స్ట్ టీనోఫోరాలో ఏం చూస్తున్నాం మనం? కోంబోప్లెట్స్, కొల్లోబ్లాస్ట్. నెక్స్ట్ ప్లాటిహెల్మింథిస్. ప్లాటిహెల్మింథిస్కి వచ్చేసరికి మనకి ఫస్ట్ ఎక్స్క్రీటరీ ఆర్గాన్ చూసాం. ఫస్ట్ ఎక్స్క్రీటరీ ఆర్గాన్ ఫ్లేమ్ సెల్. అర్థమవుతుందో? అంటే ఇవేంటి స్పెసిఫిక్ పాయింట్స్. ఇప్పుడు బయోలేటరల్ సిమెట్రీ, రేడియల్ సిమెట్రీ, డిప్లోబ్లాస్ట్, ట్రిప్లోబ్లాస్ట్ ఇవన్నీ కామన్. సో మీకు ప్లాటిహెల్మింథిస్ లో చెప్పాను ఫస్ట్ ట్రిప్లోబ్లాస్ట్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ప్లాటిహెల్మింథిస్. ఫ్రమ్ ఆన్వర్డ్స్ చూడండి ట్రిప్లోబ్లాస్ట్. ఇక మీకు ప్లాటిహెల్మింథిస్ నుండి ట్రిప్లోబ్లాస్ట్ అనేది కంటిన్యూషన్. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నా, అవునా? ఓకే. నెక్స్ట్ సిమెట్రీ. మన సిమెట్రీ ఎన్ని టైప్స్ చూసుకున్నాం? ఎసిమెట్రీ, రేడియల్ సిమెట్రీ, బైలేటరల్ సిమెట్రీ, అవునా? సో మీకు రేడియల్ సిమెట్రీ ఇద్దరిలోనే ఉంటుంది, సీలెంట్రేటా అండ్ టీనోఫోరా. ప్లాటిహెల్మింథిస్ నుంచి ఏం ఫామ్ అయింది మీకు? బైలేటరల్. గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆల్రెడీ మనం ప్లాటిహెల్మింథిస్ లో స్టార్ట్ అయింది. సో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. చూసారా? 2 పాయింట్స్. అర్థమవుతుందో? కంటిన్యూషన్ పాయింట్స్. నెక్స్ట్ సీలోమెట్. మనకి ఫస్ట్ సీలోమ్ మనం ఎక్కడి నుంచి చదువుకుంటున్నాం? ప్లాటిహెల్మింథిస్. ప్లాటిహెల్మింథిస్ లో ఏం చదువుకున్నాం? ఏ సీలోమేట్. ఏ సీలోమేట్. ఇక్కడ వచ్చేసరికి ఏంటి? సూడో సీలోమేట్. సూడో సీలోమేట్. మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి? సీలోమ్ 3 చెప్పుకున్నాం మనం. ఏ సీలోమ్, సూడో సీలోమ్ అండ్ యూ సీలోమ్. ఏ సీలోమ్ కంప్లీట్ అయింది ప్లాటిహెల్మింథిస్ లో. నెక్స్ట్ వన్ వచ్చేసరికి నెమటోడా. నెమటోడాలో వచ్చేసరికి మనం ఏం చూస్తున్నాం? సూడోసీలోమ్. కష్టంగా ఉండదు, మనం ఇష్టంగా దాని పాయింట్స్ అనేవి ఎలా గుర్తుపెట్టుకోవాలనే ట్రిక్ కానీ మనకి తెలిస్తే మనకి ఏది కష్టం ఉండదు. బై హార్ట్ అస్సలు చేయకూడదు. బై హార్ట్ మెథడ్ మనం ఫాలో అయ్యామా అది డెఫినెట్ గా మనం ఎగ్జామ్ రాసేటప్పుడు మర్చిపోతాం. ఎందుకంటే మనకి టెన్షన్ అనేది స్టార్ట్ అవుతూనే ఉంటుంది. సో టెన్షన్ లేకుండా మనం ఉండం. మ్యాక్సిమం ఏ వర్క్ చేస్తున్నా కూడా టెన్షన్ అనేది లోపల స్టార్ట్ అవుతుంది. సో ఆ టెన్షన్ లో మనం పాయింట్స్ అనేవి ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే సింపుల్ కొన్ని ట్రిక్స్ లో ఫాలో అవుతూ ఉంటే మనకు ఆటోమేటిక్ గా ప్రతి ఒక్కదానికి గుర్తుంటాయి. మీకు టాక్సానమీ చెప్పేటప్పుడు లివింగ్ వరల్డ్ లో ఆ 4 గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. అలా ఏంటంటే కొన్ని పాయింట్స్ మనం సింపుల్ గా గుర్తుపెట్టుకున్నారనుకోండి, మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా మర్చిపోకుండా ఉంటారు. సో ఇది మీకు ఈ పాయింట్ గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నాను, నేను చెప్పాను. సో నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు క్లాస్. సో దట్ ఈస్ అ నెమటోడా. సో నెమటోడా వచ్చేసరికి ఇందులో స్పీసెస్ అనేవి ఏ షేప్ లో ఉంటున్నాయి? సర్క్యులర్ షేప్ లో. అందుకే మనం ఇక్కడ ఏం చూస్తామంటే రౌండ్ వామ్. ఏమో రౌండ్ వామ్. ఓకే. సో రౌండ్ వామ్ అంటే రౌండ్ గా ఉంటుంది. ఓకే. సర్క్యులర్ రౌండ్ వామ్. నెక్స్ట్ ఇవి ఎక్కడ సర్వే అవుతున్నాయి? ఫ్రీ లివింగ్, ఆక్వాటిక్, టెరెస్ట్రియల్, ప్లాంట్స్, యానిమల్స్. ఎక్కడైనా సర్వే అవ్వగల కెపాసిటీ వీటికి ఉంది. చూడండి, ఫ్రీ లివింగ్
aquatic ఉంది, terrestrial ఉంది, plants ఉంది, animals పైన సర్వే అవుతుంది. సో ఎక్కడైనా సర్వే అవ్వగల స్పీసెస్ నెమటోడా ఫైలం. సో ఇప్పటి వరకు మీరు డిస్కస్ చేసుకున్నావా మనం ఫ్రీ లివింగ్ స్పీసెస్ లేదు అవునా. సో సీలెంట్రేటా సెసైల్ అని చెప్పుకున్నాం, లిడోఫోరా సెసైల్ అని చెప్పుకున్నాం, ప్లాటిహెల్మింథిస్ ఎండోపారాసైట్ అని చెప్పుకున్నాం. ఫ్రీ లివింగ్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఓకే, సో డోంట్ బై హార్ట్ ఇట్. నెక్స్ట్ వన్ తర్వాత వచ్చేసరికి మీకు సుడో సీలోమేట్ ఇందా చెప్పాను. అండ్ నెక్స్ట్ వన్ సిస్టమ్. సిస్టమ్స్ చెప్పుకున్నాం మనం బేసిక్ క్లాసిఫికేషన్ లో. కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్, ఇన్కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్. ఇప్పటి వరకు పొరిఫెరా, సీలెంట్రేటా, టీనోఫోరా. ఇన్కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ సింగిల్ మౌతే ఉంటుంది, ఎనస్ అనేది అబ్సెంట్. సో కానీ ఇక్కడ ఏముంటుంది? మౌత్ ఉంది, ఎనస్ ఉంది. సో ఏంటి? కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్. నెక్స్ట్ మనం ప్లాటిహెల్మింథిస్ లో ఎక్స్క్రీటరీ సిస్టమ్ చూసుకున్నాం. ఏంటివి? ఫ్లేమ్ సెల్స్. ఫ్లేమ్ సెల్స్ ఫస్ట్ ఎక్స్క్రీటరీ ఆర్గాన్ మనము చూసింది ఎక్కడంటే ప్లాటిహెల్మింథిస్. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటి? రెనెట్ గ్లాండ్స్. రెనెట్ గ్లాండ్స్. నెక్స్ట్ సెక్సెస్. ఇప్పటి వరకు సెక్సెస్ అనేవి సపరేట్ గా లేవు, సెక్సెస్ అనేవి సపరేట్ గా లేవు. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటి? సెక్సెస్ అనేవి సపరేట్. సెక్సెస్ అనేవి ఏంటివి? సపరేట్. పొరిఫెరాలో ఫ్యూస్ రెండు ఉన్నాయి, హెర్మోప్రోడైట్ అన్నాం, సీలెంట్రేటా హెర్మోప్రోడైట్ అన్నాం, నెక్స్ట్ టీనోఫోరా హెర్మోప్రోడైట్ అన్నాం. ఇక్కడ వచ్చేసరికి మీకు ఏంటి? సపరేట్ గా ఉంది. సెక్సెస్ ఆర్ సపరేట్ అంటే డైమార్ఫిజం. It will exhibit dimorphism. అంటే మేల్ ఫీమేల్ సెపరేట్ కదా. సో డైమార్ఫిజం. ఫర్టిలైజేషన్. సో ఫర్టిలైజేషన్ కి వెళ్లే ముందు ఇక్కడ మేల్ ఫీమేల్ పార్ట్స్ అనేవి ఎలా ఉన్నాయి? చూడండి. Male organism, female. Female is bigger than male. అర్థమవుతుందా? ఫీమేల్ అనేది పెద్దది దేనికంటే? మేల్ కంటే. ఎందుకు అంటే మేల్ లో పోస్టీరియర్ పొజిషన్ లో కరువు తిరిగి ఉంటుంది. మేల్ లో పోస్టీరియర్ పొజిషన్ లో ఏముంటుంది? కరువు తిరిగి ఉంటుంది. ఆ కరువుతో పాటు ఇక్కడ మనకి 2 అనేవి ఫామ్ అయి ఉంటాయి. వాటిని ఏమంటారు? కపులేటరీ స్పైక్యూల్స్. స్పైక్యూల్స్, కపులేటరీ స్పైక్యూల్స్ మేల్ గ్యామెట్స్ ని రిలీజ్ చేయడానికి. ఓకే, సో క్లోయికల్ అపర్చర్ కూడా ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ తర్వాత వచ్చేసి సెపరేట్ అని చెప్పాను. సెక్సెస్ అనేవి సెపరేట్. డైమార్ఫిజం చూడండి రెండు ఉన్నాయి, డైమార్ఫిజం. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మేల్ అనేది చిన్నది కంపేర్ టు ద ఫీమేల్. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి చూడండి ఫర్టిలైజేషన్. ఫర్టిలైజేషన్ వచ్చేసరికి ఇంటర్నల్ ఫర్టిలైజేషన్. ఇంటర్నల్ ఫర్టిలైజేషన్. డెవలప్మెంట్ డైరెక్ట్ ఇండైరెక్ట్. డైరెక్ట్ ఇండైరెక్ట్ రెండు ఉన్నాయి. సో కాంట్ సే దట్ డైరెక్ట్, వీ కాంట్ సే దట్ ఇండైరెక్ట్. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. సో ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. సో వీటిలో మనం చూసుకునేసరికి ఇక్కడ మనకి రౌండ్ వామ్ అనేది ఉంటుంది. కొన్ని స్పీసెస్ వచ్చేసరికి ఓవి పారస్. ఓవి అంటే ఎగ్స్ ని ప్రొడ్యూస్ చేసే వాళ్ళని ఏమంటారు? ఓవి పారస్. ఓవి పారస్ నేచర్ ఎక్కడ చూస్తున్నాం మనం? ఆస్కారిస్. ఎక్కడ చూస్తున్నాం? ఆస్కారిస్. నెక్స్ట్ ఓవో వివి పారస్. ఓవో వివి పారస్ అంటే ఎగ్స్ ప్లస్ యంగ్ వన్స్ బోత్. ఓకే, ఎగ్స్ అండ్ యంగ్ వన్స్. ఎక్కడ చూస్తున్నాం మనం? ఉకరేరియా. ఎక్కడ చూస్తున్నాం? ఉకరేరియా. ఎలిఫెంటియాసిస్ డిసీజ్. ఎలిఫెంటియాసిస్ డిసీజ్ మీరు చూస్తూ ఉంటారు. అవుట్ సైడ్ లెగ్స్ ఒక్కొక్క సైడ్ బాగా ఉబ్బిపోయి ఉంటుంది చూడండి.
ఆ డిసీజ్ ని మనం ఏమంటాము, ఎలిఫెంటియాసిస్ డిసీజ్. ఆ ఎలిఫెంటియాసిస్ డిసీజ్ ని కాజ్ చేసేది ఎవరు, ఉకరేరియా. ఓకే, సో ఉకరేరియా ఏం చేస్తుంది, ఓవో వివి పారస్. ఓకే, అర్థమవుతుంది అనుకుంటున్నా. నెక్స్ట్ వన్ ఎగ్జాంపుల్స్. సో మన ఎగ్జాంపుల్స్ ఎక్కడెక్కడ చూస్తామంటే ఆస్కారిస్, రౌండ్ వామ్, నెక్స్ట్ ఉకరేరియా, ఫిలేరియల్ వామ్, నెక్స్ట్ ఎన్సైక్లోస్టోమా, హుక్ వామ్. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్, ఎవ్రీ ఇయర్ టచ్ చేస్తూనే ఉంటారు. ఇక్కడ మాత్రం ఈ ఎగ్జాంపుల్స్ కంపల్సరిగా మ్యాచింగ్స్ లో ఇస్తూనే ఉన్నారు. కంపల్సరిగా ఈ ఎగ్జాంపుల్స్ ఇప్పటి వరకు ఇవ్వలేదు అనుకుండా లేదు, ప్రతిసారి ఇస్తూనే ఉన్నారు. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ఇవి, నెమటోడా క్యారెక్టరిస్టిక్స్. ఓకే, చెప్పాను కదండి. సింపుల్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే బేసిక్ క్లాసిఫికేషన్ గుర్తుపెట్టుకుంటే చాలు. 8 points, లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. సరే, ఇక్కడ చూడండి, మరి ఏ లెవెల్ రావచ్చు, ఏ లెవెల్ రావచ్చు, ఆర్గాన్ సిస్టమ్ లెవెల్. ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. సో ఫస్ట్ టైం ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఎక్కడ చూస్తున్నారు, నెమటోడా. ఎక్కడ చూస్తున్నారు, నెమటోడా. అందుకే మీకు ఇక్కడ చూడండి, డైజెస్టివ్ సిస్టమ్, కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇస్ దట్, 6th one is that Annelida. ఓకే, సో నెక్స్ట్ ఫైలము Annelida, 6th ఫైలం Annelida. సో Annelida ఎక్కడ సర్వే అవుతుంది చెప్పాను మీకు. బేసిక్ క్లాసిఫికేషన్ అనేది గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా గుర్తుంటాయి క్యారెక్టరిస్టిక్స్. సో ఇప్పుడు చూడండి, Annelida లో మీరు సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే అర్థవామ్ని గుర్తుపెట్టుకోండి. అర్థవాము మీకు ఎక్కడైనా బాగా విజిబుల్ గా ఉంటుంది కాబట్టి అర్థవామ్ని కానీ గుర్తుపెట్టుకుంటే సో సింపుల్ గా మీరు క్యారెక్టరిస్టిక్స్ ని రాయొచ్చు. ఎలా అంటారా చూడండి. ఇప్పుడు అర్థవామ్ మనకి ఎక్కడైనా సర్వే అవుతుంది, అక్వాటిక్ అండ్ టెరెస్ట్రియల్. అక్వాటిక్ అండ్ టెరెస్ట్రియల్. సో అంటే దాని అర్థం ఏంటి, ఫ్రెష్ వాటర్, మెరైన్ వాటర్. ఫ్రెష్ వాటర్, మెరైన్ వాటర్ సర్వే అవుతుంది కదా. సో అర్థం ఈజీగా గుర్తుంటుంది, అక్వాటిక్ అండ్ టెరెస్ట్రియల్. నెక్స్ట్ సిమెట్రీ, ఆల్రెడీ మీకు చెప్పా, బైలాటరల్ సిమెట్రీ ఇక మారదు, కంటిన్యూ వెళ్తూనే ఉంటుంది. సో ఫిక్సర్, ఇక సిమెట్రీని మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ప్లాటిహెల్మింథిస్ నుండి మనకి స్టార్ట్ అయింది బైలాటరల్ సిమెట్రీ. ట్రిప్లోబ్లాస్టిక్ కూడా ప్లాటిహెల్మింథిస్ నుండి మనకి వచ్చింది. సో గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఇదిగోండి, సీలోమ్. ప్లాటిహెల్మింథిస్ లో ఏ సీలోమ్ చూసాం, నెమటోడాలో సూడోసీలోమ్ చూసాం. Annelidaలో మనకి యూసీలోమ్ కనిపిస్తుంది. యూసీలో మళ్ళీ 2 అని చెప్పాను, సైజోసీలోమ్, ఎంటరోసీలోమ్. సో ఇక్కడ మీరు ఏ సీలోమ్ చూస్తారు, సైజోసీలోమ్. సైజోసీలోమ్. నెక్స్ట్ ఏ లెవెల్ కనిపిస్తుంది, ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. నెమటోడా నుండి వచ్చింది. సో ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ స్పెసిఫిక్ పాయింట్ ఏంటి, మనకు అర్థవామని చూస్తే, బాడీ స్ట్రక్చర్ గాని చూస్తే మనకి ఎలా ఉన్నాయి, సెగ్మెంట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సెప్టా, ఎక్స్టర్నల్ గా, ఇంటర్నల్ గా. ఎక్స్టర్నల్, ఇంటర్నల్. ఎక్స్టర్నల్ అంటే బయట, లోపల చూస్తే మనకి ఎలా కనిపిస్తున్నాయి, ఇవి సెగ్మెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇలా సెగ్మెంట్స్ కానీ ఉంటే దాన్ని ఏమంటాం మనం, మెటామర్స్. ఫస్ట్ సెగ్మెంటేషన్ ఫార్మేషన్ ఎక్కడ చూసాం, Annelidaలో. సో అర్థవామ్ గుర్తుంటుంది కదా, అర్థవామ్ చూడగానే పైన స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, మనకి సెగ్మెంట్స్ అనేవి కనిపిస్తాయి, స్మూత్ గా ఉంటుంది. అలాగే అర్థవామ్ రెస్పిరేషన్ ఎలా తీసుకుంటుంది, బాడీ ద్వారా. సో బాడీ ద్వారా డిఫ్యూజన్ టేక్స్ ప్లేస్ బై బాడీ. ఓకే, నెక్స్ట్ బాడీ వచ్చేసరికి అర్థవామ్ బాడీ మజిల్స్ తోటి మేడప్ అయి ఉంది. దేంతో మేడప్ అయింది, మజిల్స్. ఆ మజిల్స్ ఏ టైప్ ఆఫ్ మజిల్స్ అనేవి ఉన్నాయి, లాంగిట్యూడినల్, సర్క్యులర్ మజిల్. లాంగిట్యూడినల్, సర్క్యులర్ మజిల్ ప్రెసెంట్ అయి ఉంటాయి.
సో ఈ లాంగిట్యూడినల్ సర్క్యులర్ మజిల్స్ అనేవి దేనికి హెల్ప్ అవుతున్నాయి మీకు? లోకోమోషన్, లోకోమోషన్ కి హెల్ప్ అవుతూ ఉన్నాయి. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఏముంది మీకు? పారాపోడియా అని రాశాను. లాటరల్ అపెండేజెస్, లాటరల్ అపెండేజెస్ ఎవరిలో చూస్తారు? నీరిస్. వీటిని లాటరల్ అపెండేజెస్ అంటారు. లాటరల్ అపెండేజెస్. ఈ లాటరల్ అపెండేజ్ ఏమంటాం మనం? పారాపోడియా. పారాపోడియా దేనికి హెల్ప్ అవుతుంది? నీరిస్ లో లోకోమోషన్ కి. దేనికి హెల్ప్ అవుతుంది? లోకోమోషన్. అలాగే అర్థవామ్ లో లోకోమోషన్ కి హెల్ప్ అయ్యేది ఎవరు? మజిల్స్. ఓకే, సో ఇది మనం చూసేది ఎక్కడ? నీరిస్. నెక్స్ట్ సిస్టమ్, కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్, సర్క్యులేటరీ సిస్టమ్. సర్క్యులేటరీ సిస్టమ్, closed type of circulatory system. Closed type of circulatory system. మీకు ఆల్రెడీ బేసిక్ క్లాసిఫికేషన్స్ లో చెప్పేటప్పుడు వెజల్స్ లోపల బాడీ ఫ్లూయిడ్ గాని ట్రావెల్ అవుతూ ఉంటే దాన్ని ఏమంటాము అంటే మనం క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఫస్ట్ హార్ట్ ఫార్మేషన్ కూడా మనం ఇక్కడ చూస్తాము. నెక్స్ట్ బట్ నాట్ ట్రూ హార్ట్, ట్రూ హార్ట్ కాదు. ఓకే, నెక్స్ట్ ఎక్స్క్రీటరీ పార్ట్, ఎక్స్క్రీషన్, నెఫ్రీడియా. ఎక్స్క్రీషన్ టేక్స్ ప్లేస్ బై నెఫ్రీడియా. ప్లాటీహెల్మింథిస్ లో ఫ్లేమ్ సెల్స్. ఓకే, నెక్స్ట్ నెమటోడాలో రెన్నెట్ గ్లాండ్స్, ఎన్నెలిడాలో నెఫ్రీడియా. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి మనకి సెఫలైజేషన్, నర్వస్ సిస్టమ్. సో నర్వస్ సిస్టమ్ కి వచ్చేసరికి మనకి గ్యాంగ్లియాస్ అనేవి ఉంటాయి. పేడ్ గ్యాంగ్లియా, ఇదిగో పేడ్ గ్యాంగ్లియా ఇలా కనెక్ట్ అయి ఉంటుంది. పేడ్ గ్యాంగ్లియాస్. అలా గ్యాంగ్లియాస్ అనేవి కంబైన్ అప్పుడప్పుడు మనకి ఎలా ఫామ్ అవుతుంది? రింగ్ లాగా ఉంటుంది, రింగ్ లాగా ఉంటుంది. అందుకే ఇక్కడ మనం నర్వ్ రింగ్ అని కూడా చెప్తాం. నర్వ్ రింగ్, నర్వ్ రింగ్. అలాగే డోర్సో వెంట్రల్, డబుల్ డోర్సో వెంట్రల్ నర్వ్ కార్డ్. డబుల్ అటు ఇటు ఉంది చూడండి. డబుల్ డోర్సో వెంట్రల్ నర్వ్ కార్డ్. ఓకే, సో ఇలా మనకి హెడ్ నుండి ఫామ్ అవుతుంది. హెడ్ టు టెయిల్ వరకు, హెడ్ టు టెయిల్ వరకు మనకి ఏమవుతుందంటే డబుల్ వెంట్రల్ నర్వ్ కార్డ్ అనేది ఫామ్ అవుతుంది. అదే నేను ఇక్కడ రాసింది. పేడ్ గ్యాంగ్లియా, ఇది పేడ్ గ్యాంగ్లియా, డబుల్ వెంట్రల్ నర్వ్ కార్డ్, డబుల్ వెంట్రల్ నర్వ్ కార్డ్. నెక్స్ట్ సెన్స్ ఆర్గన్స్. సెన్స్ ఆర్గన్స్ ఏముంటాయంటే ఇక్కడ ఐ, పాల్, టెంటకిల్స్. ఐ, పాల్, టెంటకిల్స్. నెక్స్ట్ సెక్సెస్ అనేవి మొనీషియస్ ఉన్నాయి, డైషియస్ ఉన్నాయి. మొనీషియస్, డైషియస్. సో ఇక్కడ మనం మొనీషియస్ ఎక్కడ చూస్తాం? అర్థవామ్. అర్థవామ్ లో వచ్చేసరికి అర్థవామ్ లీచ్. మొనీషియస్ చూస్తాం. నెక్స్ట్ నీరిస్, డైషియస్. డైషియస్ అంటే నీరిస్ లో మనకి సపరేట్ గా ఉంటాయి. మేలు ఫీమేల్ సపరేట్ గా ఉంటాయి. అర్థవామ్ లో వచ్చేసరికి మేలు ఫీమేల్ రెండు ఉంటాయి. ఓకే, సో అలా రెండు ఉన్నప్పుడు ఇక్కడ ఫర్టిలైజేషన్ ఏం జరగవచ్చు?
ఇంటర్నల్ ఫర్టిలైజేషన్. ఇంటర్నల్ ఫర్టిలైజేషన్. ఇక్కడ వచ్చేసరికి ఎక్స్టర్నల్. ఇంటర్నల్ ఫర్టిలైజేషన్, ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్. ఓకే. డెవలప్మెంట్, డైరెక్ట్ డెవలప్మెంట్, ఇండైరెక్ట్ డెవలప్మెంట్. డైరెక్ట్ డెవలప్మెంట్, ఇండైరెక్ట్ డెవలప్మెంట్. ఓకే. సో ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం నీరిస్ పెరిటిమా సైంటిఫిక్ నేమ్, ఎర్త్వార్మ్. హిరుడినియా లీచ్, బ్లడ్ సకింగ్. బ్లడ్ సకింగ్ ఆర్గానిజం ఎవరు అంటే హిరుడినియా. ఓకే. సో ఇవి మనకి ఎన్నెలిడాకి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్. చాలా సింపుల్ క్యారెక్టరిస్టిక్స్. ఎర్త్వార్మ్ ను గుర్తుపెట్టుకుంటే మనకి ఈ పాయింట్స్ అన్ని ఈజీగా గుర్తుండిపోతాయి. ఓకే. నెక్స్ట్ 7th ఫైలం ఆర్థ్రోపోడా.